ఏనుగమ్మ ఏనుగు. మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు. మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగమ్మ పద్మ నువ్వా? మీరా? రండి పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోండి. ఏనుగాట ఆడుతున్నారా? మరే వాళ్ళ అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు, పిల్లలు అల్లరి చేస్తుంటే కాసేపు ఆడిస్తున్నాను. మా ఊరొచ్చింది ఏనుగని ఇక్కడ మీరు పాడుతుండండి. అక్కడ నిజంగానే మా ఊరికి ఏనుగులు వచ్చేసాయి. ఏనుగులేమిటి? ఏమైంది? 2 ఏనుగులు ఓ పీనుగు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చాయి. మా నాన్న తను చచ్చిపోతానని బెదిరించి నన్ను పెళ్లి చూపుల్లో కూర్చోడానికి ఒప్పించాడు. అలాగా? మీరేమో మాస్టర్ ప్లాన్ స్టూడెంట్ ప్లాన్ అంటూ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోండి. అక్కడ మా నాన్న ఏ ఏనుగు కట్టబెట్టేస్తాడు. అయ్యో ఇక్కడికే వస్తున్నాడు. ఇప్పుడు ఎలా? డజన్ ఎలా ఇస్తున్నావయ్యా? 2 రూపాయలండి. 2 రూపాయల 10 పైసలకి ఇస్తావా? 10 పైసలు? అదేంటండి బాబు, కాయ 10 పైసలకి ఇస్తా, తీసుకోండి. అంటే పండు 10 పైసలా? భలేవాడి భయ్యా, వద్దులేపో. అయితే ఆ పండుగ డబ్బిచ్చాలండి. ఒక్క పండు రుచి చూశానయ్యా. గొప్ప బేరం తగిలిందిలే. బాబు కృష్ణమూర్తి, మీరా? అదేమిటయ్యా ఆ రాళ్ళను అలా కొడుతున్నావు? నిప్పు పుట్టించడానికి. మళ్ళీ అగ్గిపుల్ల ఖర్చు ఎందుకని సాధారణంగా నేను వంట చేయడానికి ఇలాగే నిప్పు పుట్టిస్తూ ఉంటానండి. అలాగా? నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. ఇలా వచ్చారేమిటండి? కౌరమ్మితే నేనే వచ్చాను కదా. అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని చాపల మీద కుర్చీల మీద కూర్చొనివ్వనండి, అనవసరంగా అరిగిపోతాయని. ఓహో, ఏం పొదుపు ఏం పొదుపు అన్న. దేశానికి నీలాంటి వాళ్ళు కావాలయ్యా కృష్ణమూర్తి. థ్యాంక్స్ అండి. చూడు, నేను మా అమ్మాయికి సంబంధం తెచ్చాను, కూర్చో. వద్దులేండి, నేను కూర్చుంటే మీరు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అదేమిటయ్యా? పేపర్ కదండి, చిరుగుతుంది. వద్దులే, నువ్వు నిలబడే ఉండు. చూడు, వాళ్ళేమో మా అమ్మాయికి ఆటాపాట వచ్చి ఉండాలంటున్నారు. మా పద్మకు అవేమీ రావు. నేనే డబ్బు ఖర్చెందుకని నేర్పించలేదు. సాయంత్రం వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడుగుతారో ఏమో, ఏం చెయ్యాలో తోచక సలహా ఇస్తామని నీ దగ్గరికి వచ్చాను. మీరు సరైన చోటికే కూర్చోండి. మీరు సరైన చోటికి వచ్చారండి. నేను చిన్నతనంలో 6 సంవత్సరాలు సంగీతము డాన్స్ నేర్చుకున్నానండి. నువ్వు నేర్చుకున్నావా? డబ్బు ఖర్చు కదటయ్యా. ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అడుగుతారని. డబ్బులు ఇచ్చి నేర్చుకోవడానికి నేను ఏమన్నా పిచ్చివాడినా? మా పక్కింటి వాళ్ళు నేర్చుకుంటుంటే ఆ కిటికీ. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సాయంత్రం పెళ్లి చూపుల టయానికి వచ్చి ఆ కథ నడిపించే బాధ్యత నాది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఆ రాళ్లలో సగం మొక్కలు నేను ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? దాన్నేమన్నా అలాగే తీసుకెళ్ళండి. నన్ను ఈ రాళ్లు కొట్టి నిప్పు చేయమంటావరా నిత్య దరిద్రుడా? నీ పిండం పిచ్చుకలు ఎత్తుకుపోను. తోక తెగిన తొండమొహంలా మొహం రే, నాశనం అయిపోతావు. అదేం కొట్టడం రా, ఓపిక లేదా? రోజు తమిళ తింటావు, అరగుంటు వేదవా, గడ్డి కొట్టు. నమస్కారం అండి. రండి బాబు రండి. కాఫీలు అవి టీవీలోనే తాగొచ్చారనుకుంటాను. కాఫీలు మాత్రం తాగాం, టిఫిన్లు మీ ఇంట్లో చేద్దామని. లేవు మా ఇంట్లో టిఫిన్లు ఏవి లేవు. ఏమైనా చేద్దాము అంటే మా ఉప్పు అయిపోయింది. ఉప్పు లేకుండా టిఫిన్లు ఎలా చేస్తాం? ఓన్లేండి, టిఫిన్లు తయారు చేయకపోయినా పర్వాలేదు. అది బాగుంది. అమ్మా జానకమ్మ గారు, దీనికి ఇప్పుడు దాన్ని తింటారా? రండి బాబు రండి. కులాసాయేనా? ఇంట్లో ఆవకాయ ఉందా అమ్మా? ఆవకాయ? అమ్మో, ఎందుకు? పచ్చడి కారం. అమ్మో కారం. వీళ్ళు పచ్చడి తినండి, పెచ్చులు మాత్రం తింటారు. తిక్క కుదిరింది తింగర పినుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహంలా మొహం చూడు. నీచ నికృష్ట. ఏటికేడాదికి నువ్వు నిల ఉంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా, తెప్పించు. పోతావురా రే, నాశనం అయిపోతావు. బాగుందండి, నాకు నచ్చింది. ఏమిటి బాబు ఆవకాయ? కాదండి, మీ అమ్మాయి. మరి ఆట పాట? ఎలాగూ మాస్టర్ వచ్చి పాఠం చెప్పే టైం అయింది. రోడ్డు రోలర్లు కంకర ముక్కల్ని నొక్కేసినట్టు తమరు ఈ ఆవకాయ ముక్కల్ని నవ్వేస్తున్న కార్యక్రమం ఆపితే అది ప్రారంభిద్దాం. అబ్బే, దీన్ని ఆపడం ఎందుకండి, దేనికదే కానివ్వండి. వెల్ డన్, చాలా బాగా చేశారు. కంగ్రాట్స్. థాంక్స్. పద్మ, తర్వాత పాఠం చెప్తాను పద. అలాగే మాస్టర్. లక్ష్మీపతి గారు, మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందండి. విన్నారుగా, నేను నచ్చానట. ఇక రేపో మాపో ఆ పొట్లకాయలాంటి మనిషిని చేసుకుని ఈ పొత్రాలాంటి మనుషులకు వండి పెడుతూ బతుకుతాను. నువ్వేం వర్రీ కాదు పద్మ, ఈ పెళ్లి జరగదంతే.
దానికి నేను ప్లాన్ వేస్తాను కదా. డాన్స్ పట్ల మీకున్న అభిరుచి గమనించాక థ్యాంక్స్, మీతో ఓ మాట చెప్పాలని వచ్చానండి. ఏమిటది? మా ఊరి టెంట్ హాల్లో ఓ బ్రహ్మాండమైన కళాఖండం ఆడుతుంది. దాన్ని మీరు తప్పకుండా చూసి తీరాలి. అలాగే, రేపు మ్యాట్ని చూసే ఊరు వెళ్తాం. ఏమన్నాయా? అలాగే. ఆ పని చేయండి బాబు. రేపు మధ్యాహ్నం కూడా తమ భోజనం పెట్టుకుని బాగుపడతాను. అలాగే చూద్దరు గాని. కానీ మీరేమిటి, మీ స్టేటస్ ఏమిటి? మ్యాట్నీ సినిమా అలగా జనంతో కూర్చుని వాళ్ళ చెమట కంపు ఇంపుగా పిలుస్తూ చూస్తారా? నెవర్. తప్పది. మరి ఏం చేయమంటారు? దానికి నేను సలహా చెప్తా కదా, ఆ పని నాకు వదిలేయండి. అబ్బా, ఎందుకో చెప్పకుండా నన్ను ఇక్కడ దాకా ఎందుకు లాక్కొచ్చావు కృష్ణ? చెప్తాను ఉండండి. ఈ బోర్డు చూడండి. హాల్ నిండింది కాబోలు. రండి రండి, ఒకసారి లోపలికి వచ్చి చూడండి. ముగ్గురే కూర్చుని సినిమా చూస్తున్నారా? ఆ ముగ్గురు సినిమా హౌస్ఫుల్ అయితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కట్టి మరీ సినిమా చూస్తున్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? ఆ మాటే నేను అంటే ఇది మాకు అలవాటే అన్నారండి. పైగా వాళ్ళ ఊళ్ళో కూడా ఇలాగే వారానికి 3-4 సినిమాలు చూస్తారట. ఆ బండ వెధవరి అరగుండు వెధవా, అరక్షణంలో ఈ సున్నం ఆ డబ్బాలోకి ఎత్తకపోయావంటే నీ బొవికలో సున్నం లేకుండా తంతారు. ఎత్తో ఆ బండ వెధవలకి బక్కపీరికి పిచ్చా ఏమిటయ్యా? పిచ్చి కాదు గాని చేదస్తం అనుకుంటానండి. ఒక్కొక్క సినిమాకి 1500 రూపాయలు చొప్పున వారానికి 4 వేసుకోండి. 6000, నెలకి 24,000, సంవత్సరానికి అమ్మో అమ్మో 2,88,000 అయ్యా. అక్కడికి 3 లక్షలు సినిమాలకే అయిపోయిందా? ఇకపోతే ఆ బండ వెధవల తిండికి ఏడాదికి 7 లక్షలన్నా కాకపోదు. మరే అరే వాళ్ళ టిఫిన్లకి ఒక్కొక్క రోజుకి ఒక ఆవకాయ జాడీ చొప్పున వేసుకున్నా సంవత్సరానికి 1,00,000 రూపాయలు పచ్చళ్ళకే అయిపోతుంది కదండి. అవునయ్యా. వెరసి 10 లక్షల రూపాయలు వాళ్ళ తిండికి సినిమాలకే అవుతుంది. ఈ లెక్కన వాళ్ళకున్న 25 లక్షల రూపాయల ఆస్తి 2.5 సంవత్సరాల్లోనూ సఫా. ఆ తర్వాత మీ అమ్మాయి 4 ఇళ్లలోనూ పాచి పని చేసి వాళ్ళ ఆయనకి బావలకి తినిపించాల్సి వస్తుంది. వద్దు, ఈ సంబంధం నాకు వద్దు. వద్దు గాక వద్దు. ఈ దిక్కుమాల సంబంధానికి ఓ దండం పెట్టి పేడ వదిలించుకుంటాను. హలో మామగారు. ఎవడయ్యా ఎవడయ్యా నీకు మామ? మా పిల్లని నీకు ఇవ్వట్లేదు. అయినా నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. వెళ్ళు. రేయ్ కూర్చోకండి, కూర్చుని విరుగుతాయి. లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు, ఏమిటండి ఇది? మీకేమైనా మర్యాదగా ఉందా? పొద్దున్న వరకు పెళ్లి ఖాయమన్నారు. బుద్ధి గడ్డిదిరా అన్నానయ్యా, ఇప్పుడు తెలిసి వచ్చింది. అయ్యా మీకు నాకు సరిపడదు. వెళ్ళండి. వద్దంటే బతిమాలేఖరు మనకేమిటో కూటం. పద వెళ్ళండి. మంచిలాగా వెళ్దాం. ఉండు, కాస్త నీళ్ళు ఇప్పించండి. లేవు, నీళ్లు లేవు. మా బావులు ఎండిపోయాయి. మా ఊరు చెరువులు ఇంకిపోయాయి. మా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సముద్రం ఎగిరిపోయింది. బాబు మీకు ఒక నమస్కారం. మీ దాహానికి 100 నమస్కారాలు. మీ ఠుట్టుకి 1000 నమస్కారాలు. వెళ్ళండి బాబు. పదరా తమ్ముడు, ఇటువంటి మర్యాద హీలని తెలియకొచ్చాం. పద. ఫు. ఫు. నా కూతురు బతుకు సర్వనాశనం కాకుండా కాపాడావు. నీ మేలు మర్చిపోలేనయ్యా కృష్ణమూర్తి.